జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కూడా తమ సీట్ షేరింగ్లో భాగంగా కింద మీద పడుతూ ఎవరికి ఎన్ని సీట్లు కావాలి అనే దాని మీద డిస్కషన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సో అందులో చంద్రబాబు పెట్టిన ఒక మెయిన్ కండిషన్, ఒక కంపల్సరీ ఇది కండిషన్ను నువ్వు పాటించాల్సిందే పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఒక అంశం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్లో మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టండి చాలు, నేను ఇంకేం అడగట్లే మిమ్మల్ని. సో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈసారి ఎన్నికల్లో గెలవడం అత్యంత ప్రామాణికం, అత్యంత ప్రథమమైనటువంటి కాన్సెప్ట్. ఆయనకి గెలిచి తీరాల్సిందే ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే వయస్సు పరంగా 2029 ఎన్నికలకు ఆయన అంత యాక్టివ్గా ఉండగలుగుతారా, హెల్దీగా ఉండగలుగుతారా అనేది కాస్త ప్రశ్నార్థకమే. కాబట్టి ఈ ఎన్నికల్లో చావో రేవో అన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క సపోర్టర్లు, పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గం ఓట్లు ఎట్లయితే 2019లో ఎట్లయితే అవి విడిపోయి చంద్రబాబు నాయుడికి దాదాపు 30 to 40 నియోజకవర్గాల్లో భారీ దెబ్బ తగిలిందో ఆ రకమైనటువంటి దెబ్బ ఈసారి జరగకూడదు అనే ఫీలింగ్లోనే ఈ పొత్తుని ఆయన అంగీకరించారు. నిజానికి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకుని మరి పొత్తుని అధికారికంగా ప్రకటించడం మనం చూసాం. ఇందులో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి? పవన్ కళ్యాణ్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే గెలుపు, ఒక ఎమ్మెల్యేగా తాను గెలిచేటువంటి గెలుపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం అనేది పొత్తులో భాగంగా అయితేనే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అది తెలుగుదేశం గెలిచినా, అధికారంలోకి వచ్చినా రాపోయినా ఈ పొత్తు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవడం అనేది మాత్రం గ్యారంటీ అయిపోయినట్టే. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా అయితే మాత్రం లేదు. వైసీపీ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకేదైనా జిమ్మిక్కులు చేస్తే తప్ప పవన్ కళ్యాణ్కి ఈ రకమైనటువంటి బెనిఫిట్ ఫ్యాక్ట్ ఉంది ఈ పొత్తులో. సో ఈ పొత్తులో నడుస్తున్నటువంటి వ్యవహారాల్లో సీట్ల షేరింగ్ విషయంలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వాళ్ళు మొదటి నుంచి 60 సీట్లైనా ఉండాల్సిందే అనే మాట కోరుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ తన స్థాయి ఏంటో తనకు తెలుసు. 2019లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయారు. కాబట్టి ఆ రేంజ్లో కోరుకోకుండా ఒక 40 సీట్లు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడిని ఆయన ఓపెన్గానే కోరినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మొత్తం అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఒక 20 సీట్లు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది. లేదు అంటే గట్టిగా మాట్లాడితే ఎలక్షన్ లోపు గనక మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే, మొత్తం అన్ని చెక్ చేసుకుంటే ఒక 25 సీట్లు ఏమైనా మీకు ఇవ్వగలమేమో తప్ప మిగిలిన 150 సీట్లలో ఖచ్చితంగా మేమే పోటీ చేయాలి. ఎందుకంటే మాది చాలా పెద్ద పార్టీ, 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ. మాకు ఉన్నటువంటి ఓటు షేర్ దాదాపు 48 అటు ఇటుగా ఉంది. గత ఎన్నికల్లో మీది కేవలం 7% ఉంది. కాబట్టి ఈ రెండింటినీ పోల్చుకుంటే మీ స్థాయి 25 సీట్ల కంటే ఎక్కువ మేము ఇవ్వలేము అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ నెంబర్ని ఎట్లాగైనా ఒక 40కి లేదా 35 నుంచి 40కి 38కి చేర్చాలి అని పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అంత నెంబర్ వస్తే కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ జనసేనకి ఇచ్చారనే మాట ఒక సామాజిక వర్గంలోకి లేదా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేటువంటి ఫ్యాన్స్లోకి, ఆయన సపోర్ట్ చేసే న్యూట్రల్ ఓటర్లలోకి మర్యాదపూర్వకంగానే సీట్లు ఇచ్చారు అనేటువంటి మాట కనుక వినపడకపోతే జనసేనని సపోర్ట్ చేసే వాళ్ళు, అది సామాజిక వర్గం అయినా, ఫ్యాన్స్ అయినా, న్యూట్రల్ ఓటర్లు అయినా, ఆ ఓటింగ్ ఏదైతే ఉందో అది బదిలీ జరగాలి తెలుగుదేశంకి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టేసుకుంటే అయిపోదు పని, అది వర్కౌట్ అవ్వదు. బేసిక్గా మర్యాదపూర్వకంగా సరైనటువంటి సీట్లు ఇచ్చారు, ఇద్దరి మధ్య సరైన సఖ్యత ఉంది, ఇద్దరు కలిసి రాజ్యాన్ని ఏలగలుగుతారు, జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్గా వీళ్ళిద్దరూ చేయగలుగుతారు. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ జరిగితేనే ఆ ఓటర్ల బదిలీ నడుస్తుంది. సో ఆ ఓటర్ బదిలీ అవ్వటంలో ముఖ్యమైనటువంటి భాగం పవన్ కళ్యాణ్ పార్టీకి సరైనన్ని సీట్లు ఇచ్చారు అని జనాల్లో ఆ టాక్ రావడం. ఒక 40 అన్నా ఇవ్వకపోతే ఈ టాక్ రాదు, మీకే ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి చంద్రబాబు ఇచ్చినటువంటి సమాధానం ఒక కంపల్సరీ కండిషన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఆ కంపల్సరీ కండిషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి గనక 40 సీట్లు ఇచ్చే పక్షంలో దాదాపు 8 నుంచి 13 సీట్లు, ఈ 40లో 8 నుంచి 13 సీట్లు లేదా 15 సీట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాజీనామా చేసి జనసేనలోకి వచ్చి జనసేన నుంచి వాళ్ళకి ఆ టికెట్లు ఇవ్వాలి అనే కండిషన్ని చంద్రబాబు నాయుడు పెట్టారు. గడిచినటువంటి తెలంగాణ 2023 ఎన్నికల్లో
బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు జరిగినటువంటిది ఇదే. కుకట్పల్లి నియోజకవర్గం కావచ్చు, ఇంకొన్ని నియోజకవర్గాల్లో 9లో ఒక 2-3 నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్లు రాజీనామా చేసి రాత్రి జనసేనకి రావడం, దానికి జనసేన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, ఏదో జనసేన క్యాండిడేట్కే ఇచ్చామనేటువంటి కలరింగ్ ఇవ్వడం, ఆ రకమైనటువంటి స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు ఏపీలో కూడా వాడడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ కండిషన్ని గనక పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే డెఫినెట్లీ 35 to 40 సీట్లు ఇవ్వడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని కూలంకుషంగా కరాఖండిగా కుండ బద్దలు కొట్టారు చంద్రబాబు నాయుడు అని తెలుస్తోంది. సో 40 సీట్లు అనేవి పవన్ కళ్యాణ్కి గనక చంద్రబాబు ఇచ్చి కూటమిలో ముందుకు వెళితే జగన్మోహన్ రెడ్డిని కిందకి దించి ఈ కూటమి గెలుపొందే అవకాశం ఉందా లేదా, ఈ మొత్తం వ్యవహారాన్ని మీ అభిప్రాయంగా కామెంట్లో చెప్పండి. మీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్ని ఉపయోగించి కామెంట్లో తెలియజేయండి. అట్లాగే మీ వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు దయచేసి ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్గా పెట్టండి, ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయండి, మీ ఫేస్బుక్ పేజ్లో షేర్ చేయండి, వాట్సాప్లో ఉన్నటువంటి ఫ్యామిలీ లేదా స్కూల్ గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, వీటన్నిటిలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని మాత్రం డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. మీకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని, పరిణితిని ఉపయోగించి 40 సీట్లు కనుక పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఇస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఎందుకంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే వీడియో చూసి వెళ్ళిపోతారు. వీడియో చూసి వెళ్ళే వాళ్ళలో దాదాపు 40% మందికి పొలిటికల్గా చాలా నాలెడ్జ్ ఉంటుంది, 80% మంది అభిప్రాయాన్ని చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. సో మీరు ఆ 80%లో వాళ్ళు అయితే డెఫినెట్లీ కూటమి విల్ విన్ లేదా జగన్ విల్ విన్ అని కామెంట్ చేయండి. మీకు రాజకీయ పరిజ్ఞానం ఉన్న 40%లో వాడిని నేను లేదా ఆ వ్యక్తిని నేను అని మీరు అనుకున్నట్లయితే క్లియర్ కట్గా మీకున్న పరిజ్ఞానం ఉపయోగించి ఈ మొత్తం అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ప్రతి కామెంట్ నేను చదువుతాను, దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను.